సాయి ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా సోషల్ మీడియాలో కేసెస్ కి సంబంధించి పోస్టులు పెట్టిన వాళ్ళందరిపైన చర్యలు తీసుకుని ఆల్రెడీ వర్ర రవీందర్ రెడ్డి ఇంకో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిరు. ఇక్కడ వరకు తెలిసిన విషయమే. అయితే రీసెంట్ గా మంగళగూడ అనిత హోమ్ మినిస్టర్ అంటే తను ఇంకొక మీటింగ్ పెట్టి ఇంకొన్ని వ్యాఖ్యలు చేసిందట. మరి ఆ కొత్తగా ఇంకేమైనా వేరే విషయాలు ఏమైనా మాట్లాడి మళ్ళీ సోషల్ మీడియా దాని గురించి మాట్లాడారు? దాని గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు ఇవన్నీ కూడా మనందరికి తెలిసిందే. సో చాలా మందిని అరెస్ట్ చేసి ఇంకా అరెస్ట్ కూడా చేస్తారు, అందరి మీద కేసులు నమోదైనాయి. సో గత ప్రభుత్వ హయాంలో కూడా ఇట్లాంటివన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఇప్పుడు దాదాపుగా అందరు ఇట్లాంటి పోస్టులు పెట్టిన వాళ్ళందరూ కూడా వైసీపీ సంబంధించిన వాళ్ళు ఎవరు కాబట్టి సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎట్లా అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మేమే పెట్టినామా, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. సో మరి మీ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు కూడా ఇట్లా ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతుంది. సో అదే విధంగా చూసుకుంటే రఘురామకృష్ణంరాజు కూడా అందరికి తెలిసిన వ్యక్తి. సో ఆయన విషయంలో కూడా ఆయన వైసీపీ సంబంధించిన వాడు అయినప్పటికీ కూడా ఆయన మీద కేసులు పెట్టి ఆయన దాదాపుగా చనిపోయేటువంటి స్థితి కూడా వాళ్ళు తీసుకుపోయారు. సో అట్లాంటప్పుడు కూడా ఎందుకు ప్రశ్నించలేదు మరి మీ ప్రభుత్వం? ఇప్పుడేమో ఇట్లాంటి పోస్టులు పెడుతున్న కేసులు పెడితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మా మీద కేసులు పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గిట్ట అంటుండు కదా. సో అప్పుడు కూడా ఎందుకు మీరు ఇట్లా ప్రశ్నించలేదని ఆమె అంటుంది. సో దీని మీద మేము అంటే బేసికలీ ఏమైపోయిందంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు ఏం తక్కువ పోస్టులు ఏం పెట్టలే, ఏదో పోతే 2-3 పోస్టులు పెట్టి వదిలేసిరా. లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన టీం ఎట్లయితే చేసిందో ఇటు టీపీ వాళ్ళు కూటమిలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న కొంత టీమ్స్ కూడా వాళ్ళని హేళన చేసిర్రు. చెయ్యలేమని ఎప్పుడు అంటలేము, కానీ మితంగా దానికంటూ ఒక అడ్డు అదుపు ఉండే. దానికి అసలు ఒక అడ్డు అదుపే లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఇప్పుడు వంగలపు అనిత వాళ్ళ కూతురు వరకు వెళ్ళారు అంటే వాళ్ళ ఎవరైనా సోషల్ మీడియా హ్యాండిల్ చేశారు. అసలు అంత వెళ్ళాల్సిన అవసరం ఏంది? మీ గొడవ ఎవరితోని? వంగలపు అనితతోని, పవన్ కళ్యాణ్ తోని, టీడీపీ పార్టీతోని, లేకపోతే జగన్మోహన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఉందనుకోండి, ఆయనతోను ఆయన దగ్గరికి, లోకేష్ గారు పోనీ సరే బాలకృష్ణతో ఆయన దగ్గరికి వెళ్ళి అలా డైరెక్ట్ అటు ఇటు కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఇంక్లూడింగ్ అఖిరానందన్ ని అండ్ అదే విధంగా ఆద్యాని కూడా కొన్ని పాయింట్స్ అన్న రోజులు ఉన్నాయి. మరి అంత దారుణమైన స్థితికి తీసుకెళ్ళినప్పుడు మీరు అప్పుడు తప్పు చేసిన దానికి మీరు హయాంలో ఉంటే మీరు తీసుకోకపోతుండేనా? మీరు ఖచ్చితంగా మా పైన యాక్షన్ తీసుకుంటుండే కదా. సో మేము కూడా యాక్షన్ తీసుకుంటాం బికాస్ మీరు చేసిన తప్పు కాబట్టి. మేబీ మీరుంటే మీరు కూడా అదే చేసేవాళ్ళం. అదేదో పెద్ద మేమే చేస్తాము లేకపోతే మీరు ఉంటే మేమేం చెయ్యమనే విధంగా కాదు. వంగలపల్లి చెప్పిన దాంట్లో నాకైతే 100% కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్పింది ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు ఇదంతా అడుగుతున్నారు ఓకే, కానీ ఇప్పుడు వేరే వాళ్ళ విషయంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద అదంతా పక్కన పెట్టి కానీ సొంత మీ చెల్లెలు మీ అమ్మ గిట్ట ఉన్నారు కదా. సో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినప్పుడు నువ్వు నీ నుంచి ఎట్లాంటి రియాక్షన్ లేదు. నువ్వు ఎట్లా ఉన్నావో అట్లనే ఉన్నావు. ఎవరైతే పోస్టులు పెట్టిరో ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసినావు, కానీ మీ కుటుంబ సభ్యులకు కూడా నువ్వు సపోర్ట్ చేయలేదు. అసలు నీ పాలనకి ఇదేనా? ఇప్పుడు ప్రశ్నిస్తున్నావు, అప్పుడు ఈశ్వరాన్ని మాట్లాడుతున్నావు, కానీ నీ ఇంట్లో వాళ్ళ మీద కూడా మాట్లాడిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది. అసలు నువ్వేం నాయకుడివి అనే విధంగా కూడా మాట్లాడుతున్నావు. అవును, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు షర్మిల ఇంకా విజయమ్మ ఇద్దరు కూడా తన పార్టీకి సపోర్ట్ ఇచ్చిన రోజులు మా అమ్మ నా చెల్లె అని గుండెలు బాదుతున్నారు. ఎప్పుడైతే ఇంకా నాతో కాదు అని వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిందో, విజయమ్మకి ఇద్దరంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఒక విధంగా కూతురుతోని ఉంటే ఒక ఆడపిల్లతో ఉంటే బెటర్ ఉంటుందని అటువైపు వెళ్ళింది. దానికి నాకు తల్లి లేదు చెల్లి లేదు, నాకు సర్వస్వం నా భార్యనే అనే విధంగా ఆయన తయారైన ఉండే. అందుకని చెప్పేసి అందరికి ఎట్లా అంటే ఈయనకు ఓకే, ఈయనకి ఇంకా ఎవరు అక్కర్లా, ఆయనకు పదవి ఉంటే చాలు వాళ్ళ భార్య ఉంటే చాలు అనేది ఎక్కువ మైండ్ లో అనేది ఫిక్స్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఇంత జరుగుతుంది తప్పించి ఆయన ఒక పాయింట్ లో వాళ్ళ ఏదైతే టీం ఎంతమంది అయితే ఉందో ఐపాక్ టీం వాళ్ళని ఒక పాయింట్ లో ఇంత దారుణంగా అనకండి, ఒక లెవెల్ మెయింటైన్ చేయండి అని ఉంటే ఆయనకు నిజంగా ఇప్పటికీ కూడా 40% 60% రేటింగ్ వచ్చేది. ఆయన ఖచ్చితంగా వస్తుండే. ఆయన మళ్ళీ అయ్యే అవకాశం లేకపోయినప్పటికి కూడా ఆయనకి ఏదైతే రెస్పెక్ట్ ఉందో జనాలలో ఖచ్చితంగా పెరిగేది. సో మొత్తానికైతే ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే ఎవరెన్ని మాటలు చెప్పని ఎవరెన్ని క్వశ్చన్స్ వేయని ప్రభుత్వాన్ని ఏమన్నా అని కానీ సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా సైకోలు కావచ్చు వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తున్నాం, ఆల్రెడీ అవుతున్నాయి కూడా అనే విషయాన్ని మాత్రం డైరెక్ట్ గానే మీడియా ముఖంగా వంగలపూడి అనిత చెప్పడం జరిగింది.